కార్నరింగ్ చూడొచ్చు. ఓ నెక్స్ట్ లెవెల్లో అవుతుంది కార్నరింగ్. ఓ క్రేజీ. హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఫస్ట్లీ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మకర సంక్రాంతి. సో వీడియో వచ్చేసి RC 390. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? సో ఈరోజు వీడియో వచ్చేసి RC 200 MotoGP ఎడిషన్ రివ్యూ చేసేకి వచ్చిన. సో లెట్ షో యూ ద బైక్. సో దీని వాక్ అరౌండ్ అండ్ రైడ్ రివ్యూ చేసి చెప్దాం. సో ఫస్ట్ అయితే హెడ్ లైట్ ని స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఫుల్లీ LED హెడ్ లైట్ అండ్ ఈ విండ్షీల్డ్ వచ్చేసి ఇట్స్ స్మోక్డ్. ఇట్ కమ్స్ ఇన్ స్టాక్ ఆబ్వియస్లీ. అండ్ ఫస్ట్ దీని ఫ్రంట్ సస్పెన్షన్ వస్తే ఇది వచ్చేసి WP Apex అప్సైడ్ డౌన్ ఫోక్స్ సస్పెన్షన్. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈ అలాయ్స్ ఉండే కదా, ముందైతే జాస్తి కట్స్ ఉండే, బట్ వెయిట్ రిడక్షన్ కి ఈ కట్స్ అన్ని తీసేసి తక్కువ చేసిండ్రు డైమండ్ కట్. అండ్ ఇక్కడ ఎయిర్ ఇంటేక్ ఇన్ అవుట్లెట్ వచ్చేసి ఇట్స్ వైడర్ దెన్ ద ఓల్డ్ RC. డిజైన్ అయితే క్రేజీగా ఇచ్చిండ్రు, చూడొచ్చు మీరు. ఈ కొలాబ్స్ అన్ని అక్రోపోవిక్ ఇవన్నీ బ్రాండ్స్ అన్ని ఇచ్చిండ్రు. కూడా ఉంది చూడండి, మోటరెక్స్ ఆయిల్ ఆఫ్ స్విట్జర్లాండ్, క్రేజీ. దీని బ్యాక్ సైడ్ రేర్ సస్పెన్షన్ కి వస్తే ఇట్స్ మోనోషాక్ సస్పెన్షన్, WP Apex మళ్ళీ సేమ్. అండ్ యా దీని ఫ్రేమ్ వచ్చేసి లిటరలిస్ ఫ్రేమ్, ఎందుకంటే ముందు RCకి అయితే ఒకే ఫ్రేమ్ వస్తుండే. ఏంట్రా ఫ్లైట్ వీళ్ళు చూడండి ఏం చేస్తారు. ఫ్లైట్ అంటారు కదరా చిన్న పిల్లలు. సో దీని ఫ్రేమ్ వచ్చేసి 2 సైడ్ ఫ్రేమ్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి డిఫరెంట్ ఫ్రేమ్, ఇక్కడ నుంచి వచ్చేసి ఒక ఫ్రేమ్. అది ఎప్పుడైనా యాక్సిడెంట్ ఏమైనా అయిందనుకో ఫస్ట్ అయితే ఫుల్ పార్ట్స్ చేంజ్ చేయాల్సి వస్తుండే, బట్ ఇప్పుడైతే ఓన్లీ ఎక్కడి నుంచి ఇదైందో ఆ పార్ట్ మాత్రం చేంజ్ చేయొచ్చు. ఫ్రంట్ టైర్ వచ్చేసి 70/110 R17 ఇంచ్ వీల్స్. రేర్ వీల్ కి వస్తే ఇట్స్ 60/150 R17 ఇంచే. ఇది డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. అండ్ సేమ్ ముందు డైమండ్ కట్స్ ఉండే కదా, అవి రెడ్యూస్ చేశారు వెయిట్ రిడక్షన్ కి. అండ్ టైల్ లైట్ కి వస్తే ఇట్స్ ఆల్సో ఫుల్లీ LED టైల్ లైట్ కానీ. సో యా సీటింగ్ కంఫర్ట్ చూద్దాం. సీటింగ్ అయితే సాఫ్ట్ ఉంది, బట్ తోలేటప్పుడు చెప్తా ఎలా ఉంది అంత. నెక్స్ట్ వచ్చేసి దీని డిస్ప్లే. ఇది వచ్చేసి ఫుల్లీ LCD డిస్ప్లే. అదే ముందు పాత అడ్వెంచర్ 250 ఉంది కదా, సేమ్ అదే డిస్ప్లే దీంట్లో వచ్చేసి RC 200 లోనే. క్రేజీ. అండ్ దీంట్లో వచ్చేసి రైడ్ మోడ్స్ ఉన్నాయి 2, సూపర్ మోటో మోడ్ అండ్ రోడ్ మోడ్. రైడ్స్ 10 కట్ ఆఫ్ చూపిస్తుంది, ఇక్కడ వచ్చేసి టైం చూపిస్తుంది. ఇది వచ్చేసి RPM లాక్, మనం RPM ఎంత రెడ్ లైన్ అవ్వాలి అది కూడా సెట్ చేసుకోవచ్చు. క్రేజీ ఫీచర్స్ ఇచ్చిండ్రు దీంట్లో, అదంతా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి రెడ్ లైట్ అయినప్పుడు ఇది అయ్యేది, క్రేజీ. సో యా అండ్ యా ఈ సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇట్స్ అడ్జస్టబుల్, 10 స్టెప్స్ అడ్జస్టబుల్ అంట ఇది. సో క్రేజీ. అదే ఎవరెవరికి అగ్రెసివ్ సీటింగ్ పోస్చర్ వద్దు వాళ్ళకి కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఫిట్ అండ్ ఫినిష్ అయితే చూడొచ్చు, కొంచెం ఇది ఉంది, బట్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. పాత RC కంపేర్ చేస్తే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఫిట్ అండ్ ఫినిష్ అంతా. సో యా ఇంకా మిగతా అన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం. అవునండి, ఫస్ట్ ఇదే ముందైతే ఇండికేటర్స్ వచ్చేసి మిర్రర్కే వస్తుండే, బట్ ఇప్పుడు వచ్చేసి సైడ్లో ఇచ్చిండ్రు. ఇట్స్ క్రేజీ. సో యా మిగతా అన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం. సో యా ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఇట్స్ ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం ఉండండి. స్మూత్గా ఉంది ఎగ్జాస్ట్ నోట్. సో యా ఫస్ట్ లెట్స్ స్ట్రెచ్ ఇట్. డౌన్ షిఫ్ట్ అయితే క్రేజీగా అవుతుంది, నెక్స్ట్ లెవెల్. సో ఫస్ట్ అయితే దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 199.5 cc ఇంజిన్. ఇట్ ప్రొడ్యూసెస్ 25 PS ఆఫ్ పవర్ అండ్ 19 Nm ఆఫ్ టార్క్. సో అది దీని పవర్ ఫిగర్స్ వచ్చేసి చూడొచ్చు మీరు.
ఇట్ హ్యాస్ ఎనఫ్ పవర్. కేటీఎం అంటే పవరే కదా, పవర్ చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ నా ప్రకారం ఏంటంటే మనం ఇంజిన్లో స్లో చేస్తాం చూడండి, ఇలా బ్రేకింగ్ చేసే బదులు వదిలేస్తాం కదా, ఇంజిన్ బ్రేకింగ్ చాలా ఉంది చూడండి. నేను అసలు ఏం చేస్తలే, అదే ఎంత స్లో అవుతుంది చూడండి. అదే ఇంజిన్ కట్ ఆఫ్, బ్రేకింగ్ కట్ ఆఫ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నట్టుంది అనిపిస్తుంది నాకు. అండ్ దీన్ని రైడింగ్ మోడ్స్ విషయానికి వస్తే 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, సూపర్ మోటో మోడ్ అండ్ నార్మల్ రోడ్ మోడ్ ఒకటి. సో సూపర్ మోటో మోడ్ అంటే ఏబిఎస్ ఆఫ్ ఉంటుంది రేర్ది, అండ్ రోడ్ మోడ్ అంటే 2 డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వర్క్ అవుద్ది. అండ్ దీని సీటింగ్ విషయానికి వస్తే ఇట్స్ గుడ్, యాక్చువల్లీ సాఫ్ట్ ఉంది పాత దీనికి కంపేర్ చేస్తే. ముందైతే వెనక్కి కూర్చునేకి అంత ఇది అవుతుండేం లేదు, బట్ ఇప్పుడు వెనక్కి కానీ సీట్ ఇచ్చినారు, క్రేజీగా ఉంది. దీని టర్నింగ్ రేడియస్ చూడొచ్చు, అంత కట్ అవ్వదు, చూడొచ్చు ఇన్నఫ్ స్పేస్ ఉంది ఇక్కడ. మనం నార్మల్ దీంట్లో కంపేర్ చేస్తే R15కి ఇక్కడ టచ్ అవుద్ది, ఇప్పుడు ఇదైతే టచ్ అవుతా, క్రేజీ ఇచ్చిండ్రు. అండ్ దీని ఇంజిన్ నిజంగా హెవీ స్మూత్ ఉంది, చూడొచ్చు మీరు. బట్ కేటీఎం నాకు వైబ్రేషన్స్ ఉంటాయి, బట్ దీని ఇంజిన్ వచ్చేసి హెవీ స్మూత్ ఉంది, నాకు హెవీ ఫీల్ అవుతుంది దాని ఇంజిన్. దీని బ్రేకింగ్, కార్నరింగ్ చూడొచ్చు, ఓ నెక్స్ట్ లెవెల్లో అవుతుంది కార్నరింగ్, ఓ క్రేజీ. చూడొచ్చు డౌన్ షిఫ్ట్ చూడండి మీరు, ఉండండి వెళ్తా చూడండి. డౌన్ షిఫ్ట్ ఎంత స్మూత్ అవుతుందంటే బట్టర్ స్మూత్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ అనుకో. బైక్స్ కంపేర్ చేస్తే డౌన్ షిఫ్ట్ అయితే క్రేజీ స్మూత్ అవుతుంది. కంపెనీ క్లెయిమింగ్ మైలేజ్ వచ్చేసి 45 చెప్తుండ్రు, బట్ రియల్ లైఫ్లో 35 to 40 ఇస్తుందంట. బ్రో చెప్పిన ప్రకారం అయినా కానీ 40 ఇస్తుందని చెప్పిండు. క్రేజీ మైలేజ్ కానీ క్రేజీ ఇస్తుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ విషయానికి వచ్చేస్తే ఇట్స్ 2,18,000. అండ్ ఆన్ రోడ్ వచ్చేసి బెంగళూరులో వచ్చేసి మీకు 2,80,000 దాకా పడుద్ది, 2,80,000 to 2,90,000 మధ్యలో అరౌండ్ పడుద్ది. అండ్ ఇట్ ప్రైజెస్ వేరీ డిపెండింగ్ ఆన్ ద స్టేట్స్. అండ్ ఆ టాప్ ఎండ్ వచ్చేసి ఆ పాత ఆర్సీ కంపేర్ చేస్తే దిస్ వన్ హ్యాస్ హయ్యర్ టాప్ ఎండ్ అనుకుంటా, బట్ నాట్ మోర్ దెన్ BS4 అనుకోండి. BS4 BS3 గాడీలు అంటే ఆర్సీలు. బట్ నిజం చెప్పాలంటే ముందు పాత కంపేర్ చేస్తే నేను వీడియోస్లో ఫొటోస్లో చూసినప్పుడు లాంచ్ అయినప్పుడు కానీ అంతగా నచ్చలే లుక్స్ దీని ఆర్సీది. బట్ రియల్ లైఫ్లో చూసినప్పుడు ఇట్ లుక్స్ క్రేజీ, నిజం చెప్తుండా క్రేజీ ఉంది లుక్స్ మాత్రము. మీరు ఒకసారి కొనాలనుకుంటే చూడండి, షోరూమ్కి వెళ్ళి విజిట్ చేయండి, అన్నీ చూడండి, తర్వాత తీసుకోండి. బికాస్ రియల్ లైఫ్లో చూసే లుక్ క్రేజీగా అనిపిస్తుంది నాకైతే. అండ్ దీని బ్రేకింగ్ విషయం టెస్ట్ చేద్దాం ఉండండి ఇప్పుడు. ఓ క్రేజీ మ్యాన్, బ్యాక్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్ బోత్ ఆర్ సెక్సీ, క్రేజీ అనుకోండి. 2 నెక్స్ట్ లెవెల్లో వర్క్ అవుతుండే బ్రేక్స్. ఓహో. అండ్ ఇంజిన్ బ్రేకింగ్ కానీ మస్తు స్మూత్ ఉంది, చూద్దామండి. ఓ చూడండి బ్రేక్స్, ఏబిఎస్ రేర్ ఆఫ్లో ఉంది, సూపర్ మోటో మోడ్లో ఉంది కాబట్టి స్కిడ్ అవుతుంది, క్రేజీ బ్రేకింగ్ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇప్పుడు దీని టర్నింగ్ రేడియస్ చూద్దామండి. ఓ కార్నరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనుకోండి. నాకైతే క్రేజింగ్ నచ్చింది ఈ బైక్. ఉండండి ఒక స్ట్రెచ్ కొడదాం, ఖాళీగా ఉంటే కొట్టచ్చు, ఖాళీనే యాక్చువల్లీ. ఇలాంటి స్ట్రెచెస్ అన్నీ క్లోజ్డ్ ప్లేసెస్లోనే కొట్టండి. అండ్ విత్ గేర్సే తోలండి ఆ తర. చూద్దాం, 3, 2, 1 గో. వచ్చేసి ఇంకా వెళ్తుంది, బట్ అంత స్ట్రెచ్ అవ్వలే, నేను చేయలే. అండ్ దీని సీట్ హైట్ విషయానికి వస్తే ఇట్స్ 824 mm. షార్ట్ రైడర్స్కి కొంచెం ఆలోచించాలి. నేను ఒక
5.657 ఉంటా, టిప్టో చేయగలుగుతా, బట్ నాట్ ఫుల్లీ రీచింగ్. 2 కార్లు ఈజీగా రీచ్ అవ్వవు, టిప్టో అవుద్ది అంతే. అండ్ ఆ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 158 mm, అంటే నార్మల్ తక్కువే. పీలియన్ ఉన్నప్పుడు చూసుకుని వెళ్ళాలి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర. నార్మల్ సింగిల్ రైడర్ వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ బట్ పీలియన్తో ఉన్నప్పుడు ఆలోచించాలి. అండ్ దీని సీటింగ్ పోస్చర్ వచ్చేసి ట్రై చేసిండ్రు కొంచెం కంఫర్ట్ ఇచ్చాకి, బట్ ఇయ్యచ్చు, కంఫర్ట్ ఉంది పాత ఆర్సీ కంపేర్ చేస్తే. నాకేం అంత అగ్రెసివ్ అనిపిస్తాను. నా R15 తోలితే ఇది తోలినప్పుడు ఆ కంపారేటివ్ తెలుస్తుంది కదా, నాది కొంచెం అగ్రెసివ్ ఉంది. బట్ దిస్ వన్ హ్యాస్ సమ్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ సీటింగ్ పొజిషన్, అది అనిపించింది నాకు తోలంగానే. ఈజీ క్లిక్ చేయొచ్చు. ఈ మిర్రర్స్ ఓపెన్ చేస్తే ట్రాఫిక్లో కొంచెం ఇష్యూ అవుద్ది, బట్ ఇలా మిర్రర్ క్లోజ్ చేసుకుని తోలినప్పుడు మీకేం ప్రాబ్లం అనిపిది అంతగా. ఒక స్పోర్ట్ బైక్లో 200cc తీసుకోవాలని చూస్తుంటే ఐ వుడ్ రికమెండ్ యూ దిస్, బికాస్ KTM అంటే పవర్ కదా. ఇనీషియల్లో KTMలో ఇచ్చినంత ఏ బైక్లో ఇయ్యరు, అదైతే నిజం. KTM పవర్ కానీ ఏ బైక్లో రాదు. చూడండి, మీకు స్ట్రెచ్ ఎంత క్లీన్గా తెలుస్తుందంటే, హండ్రెడ్ ఇన్ నో టైం. క్రేజీ ఈజీగా 100 వెళ్తుంది, అసలు తెలియని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. సో దట్స్ హౌ KTM వర్క్స్. క్రేజీ. అండ్ సో మీరు ఎవరెవరు స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలనుకుంటున్నారో ఐ వుడ్ రికమెండ్ యూ దిస్ బైక్. బట్ దిస్ వన్ ఈజ్ ఫైన్ యాక్చువల్లీ కంపారేటివ్లీ. 390 అంత అఫోర్డ్ చేయలేనప్పుడు 200 తీసుకున్నా యూ కెన్ ఫీల్ దట్ పవర్. అంటే KTM పవరే ఫీల్ అవ్వచ్చు మీరు ఈజీగా. సో ఇఫ్ యూ వాంట్ బై యూ క్యాన్ గో ఫర్ ఇట్, బట్ ప్రైజ్ మైండ్లో పెట్టుకొని తీసుకోండి. ఒకసారి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి తర్వాత తీసుకోండి, మీకు ఎంత కంఫర్ట్, సీటింగ్ పోస్చర్ అంతా చూసి. లేదంటే కష్టం అవుద్ది, మీకు సీటింగ్ అంతా కరెక్ట్గా అవుద్దా లేదా అవన్నీ ఆలోచించి తర్వాత తీసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీకోసం ఎవరైనా క్వైరీస్ ఉంటే ఈ బైక్ గురించి యూ కెన్ పిన్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ నార్మల్ DM మీ కామెంట్స్లో కామెంట్స్ చేయండి, నేను చూసి రెస్పాండ్ అవుతా. సో లాస్ట్ ఒక స్ట్రెచ్ కొట్టి వ్లాగ్ ఎండ్ చేద్దాం. Thank you for watching. Bye.